అనకాపల్లి జిల్లాలో బంగారం కోసం ఓ మహిళ గొంతు కోసి పరారైన వ్యక్తిని పోలీసులు 23 రోజుల తరువాత అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. లక్కవరం గ్రామం శివారు పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వబలరెడ్డి నరసమ్మ అనే మహిళ భర్త నరసింహమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చోడవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. చోడవరం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో గాలించి చివరికి 23 రోజుల తర్వాత నిందితుడిని పట్టుకోవడం జరిగిందన్నారు. సీసీ ఫుటేజ్ల పరిశీలన, సాక్షుల విచారణ ద్వారా కీలక సమాచారాన్ని సేకరించామని చెప్పారు. కాగా మర్డర్ ఫర్ గెయిన్ కేసులో నిందితుడిని స్వల్ప వ్యవధిలో అరెస్ట్ చేసిన చోడవరం పోలీసులను ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. చోడవరం పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక మర్డర్ ఫర్ గెయిన్ కేసులో ఈరోజు ఆఫ్టర్ స్ట్రెన్యూస్ ఎఫర్ట్స్ పుట్ ఇన్ బై చోడవరం పోలీస్ అండ్ టీమ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు చూపించడానికి అండ్ బ్రీఫ్ చేయడానికి మీ అందరూ మీడియా ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేయడం జరిగింది. ఫ్యాక్ట్స్ ఆర్ యాజ్ ఫాలోస్. మనకి ఈ ఇన్సిడెంట్ 9th జనవరి తారీఖులోనే జరిగింది. బిట్వీన్ 3:30 PM to 4 PM. అప్పుడు ఒక ఓల్డ్ లేడీ 60 years ఓల్డ్ లక్కవరం విలేజ్లో ఫీల్డ్స్ దగ్గర మనకి డెడ్ బాడీ దొరికింది విత్ స్టాబ్ ఇంజరీస్ ఆన్ నెక్, షోల్డర్స్ అండ్ స్టమక్. టోటల్ 15 ఇంజరీస్, స్టాబ్ ఇంజరీస్ మనకి ఇన్క్వెస్ట్లోనే తెలిసింది. ఇట్ వాజ్ అ బ్రూటల్ అండ్ అ గ్రీవియస్ మర్డర్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇది ఒక బ్లైండ్ మర్డర్గానే జరిగింది. మనకి ఎటువంటి క్లూజ్ లేవు స్టార్టింగ్లోనే. ఈ ఫ్యామిలీకి ఎటువంటి డిస్ప్యూట్స్, ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎటువంటి ఏమీ లేదు. చాలా సింపుల్ ఫ్యామిలీ అండ్ వ్యవసాయం చేసి కూలీ వర్క్స్ చేసి వాళ్ళు బెదిరిస్తున్నారు. సో అప్పుడు మన సైంటిఫిక్ ఎవిడెన్సెస్ బేస్ చేసుకుని ఇది బ్రేక్ త్రూ చేయడం జరిగింది. Under the directions of myself and the senior officers, CI Chodavaram, SI, both the SIs and the team, multiple teams form చేసి nearby CCTV cameras verify చేసుకున్నారు. అప్పుడు మనకి ఒక వ్యక్తి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ లక్కవరం హీ వాజ్ మూవింగ్ అరౌండ్ ద సేమ్ టైం. ఆఫెన్స్ జరిగిన టైంలోనే అతను మూవ్ చేసి కనిపించారు. దాని తర్వాత మన టవర్ డంప్ డేటా వచ్చిన తర్వాత కూడా వెరిఫై చేసాము. ఆ ఫోన్ నెంబర్ కూడా మనకి టాలీ అయింది. ఈ ఇన్వెస్టిగేషన్లో మనకి ఇది కూడా బయట వచ్చింది. ఈ వ్యక్తి మీద ప్రీవియస్ సిమిలర్ ఎంఓ కేసు కూడా ఉంది. కొత్త వాల్సా పోలీస్ స్టేషన్ ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్.